ముస్లిమ్స్ హజ్ యాత్రకు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇది ఇప్పుడే జరుగుతున్న సాంప్రదాయం కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. మైనారిటీ మతాల వాళ్ళు వారి నమ్మిన భగవంతుడిని దర్శించుకోవడానికి ప్రభుత్వాలు ఫండ్స్ ఇస్తాయి. ఎక్కడి నుంచి ఇస్తున్నాయి? ఇస్తున్నారు సరే, మరి హిందూ ఆలయాలకి హిందువులు వెళ్ళడానికి ఎందుకు ఫండ్స్ ఇవ్వడం లేదు? తిరుపతి, కాశీ, శ్రీశైలం ఇలాంటి ఆలయాలకు యాత్రకు వెళ్ళినప్పుడు లేదా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? కొంతమంది పేద హిందువులు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి స్వామివారిని దర్శించుకోలేదు. కారణం ఏంటంటే డబ్బులు లేక, అంత ఖర్చు పెట్టే స్తోమత లేక. ఎక్కువ శాతం ఉన్న హిందువులు ఈ దేశంలో పన్నులు కడుతుంటే ప్రభుత్వం ఆ డబ్బును తీసుకొని మిగిలిన వారికి నిధులు ఇచ్చి వారి దేవుని దర్శించుకోవడానికి పంపిస్తున్నారు. హిందువులకి కూడా నిధులు ఇస్తే వారు కూడా వారి ఇష్టదైవాలను దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. హిందూ ఆలయాల్ని రక్షించడం, హిందూ ఆలయాల్లో వచ్చేటువంటి నిధులను భద్రపరిచి హిందూ యాత్రలకు ఇవ్వడం, హిందూ ఆలయాల డెవలప్మెంట్ చేయడానికి ఆ నిధులను వాడాలని హిందూ ధర్మ పరిరక్షకులు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. హిందువులకు మాత్రమే చేసిన ప్రత్యేకమైనటువంటి చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండోమెంట్ బోర్డులు ఏర్పాటు చేసి హిందూ ఆలయాల సొమ్మును ప్రభుత్వం తీసుకొని దాన్ని ఇతర మతాల వారికి పంచడం ఏమంత సమంజసంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మసీదు, ఒక దర్గా, ఒక చర్చి ప్రైవేటు ఆస్తి అయినప్పుడు అందులో వచ్చే సంపద గవర్నమెంట్కు చెందనప్పుడు ఆలయం మాత్రం గవర్నమెంట్ ఆస్తి ఎందుకు అవుతుందని, ఆలయానికి వచ్చే సంపద గవర్నమెంట్కి ఎందుకు చెందుతుందని అనేక మంది హిందువులు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి నిర్ణయాలు త్వరగా తీసుకోకపోతే హిందువుల ఆగ్రహానికి లోను కాక తప్పదని బహిరంగంగా ఛాలెంజ్ విసురుతున్నారు.